పరిస్థితులు కూడా వాళ్ళకి అంతా ఏం చేస్తారు అనే మతం ఇంతతో ఆగిపోవటం మంచిది. ఇదిగా ఇక్కడ ఫస్ట్ హాఫ్ అది ఏదో కావాలి. చాలా అన్యాయకరమైన విషయం ఇది. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ వాళ్ళది సర్పంచ్ గారిది స్థలం అంట. దానికి అడ్డంగా ఉందని దీన్ని తొలగించాలని చూస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జ్ఞానోదయ సెంటర్గా మన పంచాయతీలో కూడా ఉంది. దీని గురించి సెక్రటరీ గారు కూడా చెప్పాం, కానీ ఏ విధమైన ఇది లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి గుమ్ముగుట్టుగా దీన్ని ఈరోజు ఈ ధ్వంసం చేయించారు. కావున వీళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అదేవిధంగా యథావిధిగా దీన్ని నిర్మాణం చేయించారు. బస్ స్టాండ్ మీద యూజ్ చేస్తాం. మా తాతలు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఆడుకునేవాళ్ళు అంట. ఇప్పుడు వీళ్ళంతా గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఇప్పుడు నా వయసు 44. నాకు ఉదయించేసరికి ఇక్కడ ఈ గుడిసె ఉంది. దీన్ని ఫస్ట్ కచేరీగా ఊళ్ళో గ్రామ కచేరీగా ఉపయోగించారు. దాని తర్వాత బస్ స్టాండ్గా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా సేదీతానికి వృద్ధులు ఎండాకాలంలో గుడిసె చల్లగా ఉంటుందని ఇక్కడ ఉండేవాళ్ళు. మా ఊరికి ఇవి రెండండి, ఈ టిఫిన్ సెంటర్ ఒకటి, ఈ గుడిసె ఒకటి. మా ఆచారం అంటే ప్రసిద్ధి ఫస్ట్ నుంచి కూడా. కాగా ఈరోజు దాన్ని అట్లా శిథిలం చేసిపోయారు. వీడియో ఉంది కదా మా దగ్గర దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయండి. ఇక్కడే ఊరికి చెప్పు సుమారు 70 సంవత్సరాలు. 80 నాకు 80 కదా. నాకు తెలిసిందంటే 5-6 సంవత్సరాలు కూడా మేము తిరుగుతుండే వాళ్ళం కదా. ఇదే కదా మా ఇల్లు, ఇదే కదా. కానీ నిర్మాణాత్మకంగా చెప్పేవాళ్ళం కాబట్టి తీసుకుంటే లాస్ట్కి వచ్చి రేకులు ఇస్తాము, కప్పేవాళ్ళు లేక రేకులు తయారు చేసి పెట్టేసరికి ఇది మాది అనుకుంటూ మా ఇంటి ముందు ఉంది కాబట్టి మేము ఆపరేట్ చేస్తాం. కాలువ మధ్యలో కాలువ ఉంది, పంట కాలువ. కప్పేవాళ్ళు దాన్ని చల్లదనం.